అమలాపురంలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యుల ఆత్మహత్యల ఘటనపై బీజేపీ నేతలు స్పందించారు. కుటుంబ సభ్యుల మరణాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా సాదిక్ ఖాన్ పాత్రపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఘటనపై రాష్ట్ర డీజీపీ తక్షణమే స్పందించి నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టాలని కోరారు. ఇదే సమయంలో యువతులను మోసం చేస్తున్నారంటూ వారు చేసిన ఆరోపణలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, బాధితులకు రక్షణ కల్పిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా పెంచాలని సూచించారు. ఇటీవల కాలంలో కాకినాడ జిల్లాలో లవ్ జిహాదీ పేరుతో చాలా ఘోరమైన సంఘటనలు మనం చూస్తున్నాం. ఏదైతే ఏఈ నూకరాజు గారి కుటుంబం ఒక వ్యక్తి సాదిక్ ఖాన్ అనే వ్యక్తి వల్ల ఏదైతే మోసం, వంచన, దోపిడీ, లవ్ జిహాదీ ఈ కారణాల వల్ల ఆ కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఒక ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో రైఫిల్ ట్రైనర్గా ఉండి ఒక విద్యార్థి తల్లిని ట్రాప్ చేసి ఆమె యొక్క ప్రైవేట్ ఫోటోలు తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు, బంగారం కాజేసి వారి కుటుంబానికి దగ్గరవి ఏదైతే ఇంటర్నెట్లో ప్రైవేట్ ఫోటోలు పెడతారని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం, అంతేకాకుండా ఆమె భర్తను కూడా హత్య చేయడం, ఇటువంటి సంఘటనలు ప్రభుత్వం ఏదైతే హోమ్ మినిస్టర్ గారు అదేవిధంగా డీజీపీ గారు కూడా దీని మీద స్పందించాలి. ఇటువంటి లవ్ జిహాదీకి సంబంధించినటువంటి ఇటువంటి చర్యలు తరచూ కూడా మన రాష్ట్రంలో అనేక చోట్ల ఉంటున్నాయి. కానీ వారు పోలీస్ స్టేషన్ ఆశ్రయించినప్పుడు ఏదైతే మహిళల్ని ఇంటరాగేట్ చేయడం, మహిళల పేర్లు బయటకు రావడం వల్ల పోలీసులను ఆశ్రయించడంలో కూడా ఇటువంటి సంఘటనలో కొంత ప్రజలు, బాధితులు దూరంగా ఉంటున్నారు. పోలీసులు వీరి యొక్క గోప్యంగా ఉంచి ఏదైతే లవ్ జిహాదీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఇంటరాగేట్ చేయాలి. సాదిక్ ఖాన్ లవ్ జిహాద్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు గారి కుటుంబానికి న్యాయం చేయాలని, అదేవిధంగా ఈ కేసులో మరి దోపిడీ, హత్య, మోసం, లవ్ జిహాదీ ఉగ్రవాదం దాగి ఉంది. అందువలన మరి ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాదిక్ ఖాన్ను కఠినంగా శిక్షించాలని, ఆయనకి సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఈ రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర హోంమంత్రి తక్షణమే ఈ కేసు విషయమై స్పందించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ అమలాపురం జిల్లా కలెక్టర్ గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు పిలుపు మేరకు ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.